ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను 3:30కి ముగించాలని ఆదేశించబడ్డాను. సమయానికే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే 30 నిమిషాలు మన ఎదుట ఉంది. దేవుని వాక్యాన్ని చదువుకుని బాప్తిస్మ కార్యక్రమం ఉంది. దాని గురించి మనము తొందరగా ముగించుకుని వెళ్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. బాప్తిస్మానికి కూడా ఉపయోగపడే వర్తమానం మనం ఒకసారి ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. వరుస ధ్యానంలోనే ఈ అంశం వచ్చి ఉన్నది. 6:6. ఎందుకనగా మనమిక పాపమునకు దాసులు కాకునుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థించి చేరి రాగా నిన్నటి దినాన్న మరి ఈరోజు మీరు మాతో పంచుకున్న మీ యొక్క వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు. మరొకసారి మీ ఎదుట నాయనా మరి మీ వాక్యాన్ని ఆలకించడానికి ఆసక్తితో చేరువచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి నూతనముగా మరి సంఘములో చేర్చబడ్డానికి సిద్ధపడిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మా అందరికీ ప్రయోజనకరంగా, దిద్దుబాటుకరంగా, దీవెనకరంగా చేయమని నాయనా మీ యొక్క కుమారుడు ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని వాడుకోమని యేసు ప్రభు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కృత నిబంధనలో మనకి కొన్ని పదాలు, వాటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి. మనకి తెలిసినవే ఒకసారి మరలా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 6:6లో ఒక మాట మనం కనపడింది, ప్రాచీన స్వభావము. చాలా నెమ్మదిగా దీన్ని ధ్యానం చేయాలి. ప్రాచీన స్వభావము అంటే ఏమిటి? కింద దాని యొక్క మరొక మాట కూడా ఇచ్చాడు, అంకె వేసి. ఏమి ఇచ్చాడండి? ప్రాచీన పురుషుడు. ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు. నవీన స్వభావము, నవీన పురుషుడు. పాప స్వభావము, పాప నియమము. అంతరంగ స్వభావము లేదా అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. ఇవి క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని పదాలు. వీటిని మనము సరిగా అర్థం చేసుకోకపోతే కొంత మనకి గలిబిలి కలిగే అవకాశం ఉన్నది. ప్రాచీన పురుషుడు అన్న మాట మనం ఇక్కడ పౌలు రాస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. రక్షించబడిన తర్వాత మన జీవితంలో జరిగే, లేదంటే బాప్తిసం తీసుకునే సమయంలో మన జీవితంలో జరిగే ఒక గంభీరమైన సత్యాన్ని ఇక్కడ పౌలు రాస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రాచీన పురుషుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడని మనము ఎరగాలి అన్నాడు. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు అన్నాడు. ఈ ప్రాచీన పురుషుడు ఎలా ఉంటాడు? ఈ ప్రాచీన పురుషుని యొక్క స్వభావం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ప్రాచీన పురుషుడు అన్న చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం. వివరణ ఎక్కువ అవసరం లేదు, మీరు దాటిని రాసుకుంటే అర్థమవుతుంది. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, ప్రాచీన స్థితి అన్నాడు ఇక్కడ. రోమపత్రిక 6:6లో ప్రాచీన పురుషుడు, రోమపత్రిక 7:6లో ప్రాచీన స్థితి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము అన్నాడు. 3 మాటలు వచ్చేయండి ఒకే దానికి. ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడెను అని చెప్పాడు రోమపత్రిక 6:6. ఇక్కడ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు. కొలసీ పత్రిక చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 3:9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి అన్నాడు. వదులుకోమన్నాడు, సిలువ వేయమన్నాడు, పరిత్యజించి. సిలువ వేశాడు ఆయన ఆల్రెడీ, అది జరిగిపోయిన సంగతి. మనము వదులుకోవాలి, పరిత్యజించాలి అన్నాడు. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం. దీన్ని అనుభవపూర్వకంగా పౌలు ఇలా రాశాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. ఇప్పుడు ఇలా చూడండి, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావము, ఈ 3 ఒకటే. మరలా చెప్తున్నాను, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావము, ఈ 3 ఒకటే. మనము యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందన్న సంగతి ఎరుగుతాం. ఆయనతో కూడా ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, ప్రాచీన పురుషుడు చంపివేయబడ్డాడు, ప్రాచీన పురుషుడు సిలువలో మేకులతో ఆయనతో పాటు కొట్టబడ్డాడు అనమాట. ఇంతకుముందు ప్రాచీన పురుషుని లేదా ప్రాచీన స్థితి, ప్రాచీన స్వభావం గలవారమై మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో ఎఫెసీ పత్రికలో మనం చెప్పాడు. ప్రాచీన అంటే మారు మనసు పొందని వ్యక్తి, యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి, ఈ ప్రాచీన పురుషుడు అధికారిగా ఉంటాడు, అతని జీవితానికి అధిపతిగా ఉంటాడు. సో ఎవరి జీవితంలో అయితే ఈ ప్రాచీన పురుషుడు అధికారిగా అధిపతిగా ఉంటాడో వారు 4వ అధ్యాయం 22వ వచనం ప్రకారం చూడండి ఏమంటున్నాడు. 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములో అని అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన దురాశలకు, మోసకరమైన ఆ కార్యాలకు నిన్ను నన్ను ప్రేరేపించి పురికొల్పి నడిపించేవాడు ఈ ప్రాచీన పురుషుడు. అతడు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మునుపంటే యేసు ప్రభుని నమ్మనప్పుడు, యేసు ప్రభుని ఎరగనప్పుడు ఈ ప్రాచీన పురుషుడు అనే వ్యక్తి నా జీవితానికి అధిపతి అనమాట. వాడు నా జీవితానికి అధిపతి అయిన కారణాన్ని బట్టి నేను ఏమాత్రం కూడా ఈ మోసపోయే దురాశలను కానీ లేకపోతే ఆయా విషయాలు, ఆ దురాశలు, ఆ ప్రవర్తన, ఇవన్నీ కూడా నేను జయించలేకపోయేవాడిని అని చెప్పాడు. తర్వాత కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసాం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడు యాలయనగా అన్నాడు. ఇంకా మీరు అబద్ధం ఆడకూడదు. ఎందుకు అబద్ధాలు ఆడకూడదు? మీరు సత్యమే చెప్పాలి. కారణం ఏంటి? యాలయనగా ప్రాచీన స్వభావం ఆయనతో కూడా దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు అని చెప్పాడు. దానికి క్రియలు ఉన్నాయి, మోసకరమైన క్రియలు, దురాశకరమైన క్రియలు ఉన్నాయి. దాన్ని మీరు విడిచిపెట్టేశారు, పరిత్యజించారు. కాబట్టి మీరు ఒకరితో ఒకరు అబద్ధమాడకుడి అని చెప్పాడు. కాబట్టి ప్రాచీన స్వభావము అనే ఈ దుష్టుడు మన జీవితంలో అధిపతిగా ఉండి మనల్ని ఏలుతున్నాడు, మనకు రాజుగా ఉన్నాడు. నీతిని జరిగించాలని ఆశ ఉన్నది, నేను జరిగించలేను. పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంది, నేను జీవించలేను. లోకంలో నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నేను మంచిగా ఉండలేను. ఎందుకని? నా ప్రాచీన స్థితి చెడిపోయేది, నా ప్రాచీన స్థితికి దురాశలు ఉన్నాయి, నా ప్రాచీన స్థితి పాపమునకు నన్ను పురుకొల్పేదనమాట. కాబట్టి ఈ ప్రాచీన స్థితిలో ఉన్న వ్యక్తి, ఈ ప్రాచీన పురుషుడు బ్రతుకున్న వ్యక్తి, ఆ ప్రాచీన పురుషుని కింద దాసుడుగా ఉన్నవాడు ఎవరైనా కానీ ఆ దేవుని పిల్లలు కారు. కానీ ఏం జరిగింది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అని పౌలు చెప్పాడు. పౌలు సిలువ వేయబడిన, ప్రభు సిలువ వేయబడినప్పుడు పౌలు ఉన్నాడా? లేడు. పోనీ పౌలు సిలువ వేయబడ్డం పౌలు చూశాడా? చూడలేదు. మరి పౌలు యేసు ప్రభుతో ఎలా సిలువ వేయబడ్డాడు? యేసు ప్రభుతో ఎలా సిలువ వేయబడ్డాడని ఎలా చెప్తున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని అంటున్నాడు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు జరిగిన కార్యం ఏమిటి?
యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, ఈ ప్రాచీన పురుషుణ్ణి, లేకపోతే ఈ ప్రాచీన స్థితిని, ఈ ప్రాచీన స్వభావంను ఆయన చంపివేశాడు. అది కొంతమంది అనుభవపూర్వకంగా ఎరుగుతారు. ఎవరైతే యేసుక్రీస్తులోనికి వస్తారో వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్గా అర్థమవుద్ది. యేసుక్రీస్తులో లేని వారికి ఆ ప్రాచీన స్థితిలోనే ఉంటారు. పౌలు ఏమంటున్నారంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతుని, ఇకను జీవించువాడిని నేను కాను. నేననేవాడు, పాపానికి నడిపించే నేననేవాడు, నా గోత్రాన్ని బట్టి, నా కులాన్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి, పౌలు ఏం చెప్పాడు, నేను హెబ్రీయుడను అని చెప్పాడు. తన జాతిని బట్టి గర్వించేవాడు. నేను బెన్యామీను సంతతికి చెందినవాడు, తన సంతతిని బట్టి గర్వించేవాడు. నా సమాన వయస్కులో నాకున్న జ్ఞానం ఎవరికి లేదు అని చెప్పాడు. తన జ్ఞానాన్ని బట్టి అతడు అతిశయించేవాడు. 8వ దినమున సున్నతి పొందిన వాడిని, అంటే తనకున్న ఆ నిబంధనను బట్టి అతిశయించేవాడు. ఆ నేను అనేవాడు సిలువ వేయబడ్డాడంట. ప్రాచీన స్వభావం అంటే నేను 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 అనేదనమాట. కానీ నేను అనేవాడు సిలువ వేయబడ్డాడు, ఇకనో నేను కాదు అని చెప్పాడు. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రాచీన స్వభావం సిలువ వేయబడితే, ప్రాచీన స్వభావం వదులుకుంటే, ప్రాచీన స్వభావాన్ని పరిత్యజిస్తే, ఆ ప్లేస్లో నవీన స్వభావాన్ని దేవుడు ఇన్స్టాల్ చేశాడనమాట. ఇది అసలైన సంగతి. నవీన స్వభావం, నవీన పురుషుడు, నవీన స్థితి దేవుడు ప్రాచీన స్వభావంలో తీసివేసి మనకి అనుగ్రహించాడు. ఈ డిఫరెన్స్ మనకు అర్థం కాకపోతే మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం. పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ దీనికోసం రాయబడింది. ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఐగుప్తి రాజు ఫరో, అతడు సాతానికి ప్రతీక, సాతానికి ప్రతినిధిగా, ఉదాహరణగా, ఛాయగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఫరోని కానీ, ఫరో సైన్యాన్ని కానీ జయించడానికి వారి వల్ల కాదు. మోసే ప్రయత్నం చేశాడు, ఒక దెబ్బతో ఒకడిని చంపి ఇసుకలో కప్పెట్టాడు. కానీ ఎంతకాలం ఎంతమందిని చంపుతాడు? చంపలేడు కదా. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు నిలుచుండి చూడండి, యెహోవా కలుగు చేయు రక్షణను అని చెప్పాడు. కాబట్టి ఆ దినాన్న, ఆ రోజు ఫరో రథాలని, రౌతుల్ని, సైన్యాన్ని, సైన్యాధ్యక్షుడిని ఒక్కసారి జల సమాధి చేసేసాడు. ఎవరండి? దేవుడే. ఆ యొక్క సాతాను బంధకాల్లో, సాతాను ప్రతినిధిగా ఉన్న ఫరో చేతుల్లోంచి ఇశ్రాయేలుని విడిపించింది ఎవరు? దేవుడే. అతడు ప్రాచీన స్వభావానికి, లేదా ప్రాచీన స్థితికి, ప్రాచీన పురుషుడికి ప్రతీకగా ఉన్నాడు. దేవుడు సమాధి చేసేసాడు. దేవుడే వారిని జయించి ఇశ్రాయేలుకి విజయం అనుగ్రహించాడు. మన విషయంలో కూడా అదే జరిగింది. మనలో ప్రాచీన పురుషుడు ఉండేవాడు. ఆ ప్రాచీన పురుషుడు పాపానికి, లోకానికి, శరీరానికి, శరీరేచ్ఛలకు డోరు బాగా తెరిచి ఉంచేవాడు అనమాట. కానీ అతడు చంపివేయబడ్డాడు. ఇప్పుడు అక్కడ నవీన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించాడు. నవీన స్వభావం, ఆ ప్రాచీన స్వభావంలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం గమనించాలి. పౌలు దాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా ప్రాచీన పురుషుడు లేడు, సమాధి చేయబడ్డాడు. ఎవరు చేశారు సమాధి? యేసుక్రీస్తే చేసేసాడు. ఇప్పుడు నేను ఇక ఆ ప్రాచీన పురుషుడి కింద కానీ, ఆ ప్రాచీన స్వభావంతో కానీ, ఆ ప్రాచీన స్థితి కలిగి కానీ నేను ఉండనవసరం లేదు. మరి ఎలా ఉండాలి చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే క్రీస్తు పోలికగా మార్చబడడం. ఇది క్రీస్తు నా యందు జీవించున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించు ఈ జీవితము అన్నాడు. అంటే నేను రక్షణ పొందకముందు ప్రాచీన పురుషుడు నాలో జీవించాడు, ప్రాచీన స్వభావం నాలో ఉంది, ప్రాచీన స్థితి గలవాడుగా ఉన్నాను. ఇప్పుడు క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. ఎవరు జీవిస్తున్నాడంట? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడు కాబట్టి ఈ నవీన పురుషుడు క్రీస్తు అనే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి పాపం తలుపు కొట్టిందని ఆయన తీయుడు. అంతకుముందు
ఆ యజమాని ఉండేవాడు కదా, పాపం తలుపు కొడితే ఇమీడియట్గా తీసేసేవాడు. కానీ ఈయన మాత్రం తలుపు తీయడు. ఈయన ఏం చేస్తాడు? పాపం తలుపు కొడితే తీయడు, లోకం తలుపు కొడితే తీయడు, శరీరం తలుపు కొడితే తీయడు. తీయకుండా ఆయన గట్టిగా తలుపేసి ఉంచుతాడు అన్నమాట. ఎందుకని? ఆ ప్రాచీన పురుషుడు చనిపోయాడు, ఆ స్థలంలో నవీన పురుషుడు ఆ దేవుడు ఉంచి. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ ఏం చెప్పాడు? జీవించున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించున్న ఆ జీవితము అన్నాడు. ఇది ఇప్పుడు మన యొక్క విశ్వాస జీవితం అన్నమాట. ఆల్రెడీ ఆయన నాలో జీవిస్తున్నాడు, ఇంకా నేను కొంతకాలం ఈ లోకంలో జీవిస్తాను. ఆయన నాకు ఇచ్చిన ఆయుష్ ప్రకారం, వరము ప్రకారం, నేను చేయవలసిన పనుల ప్రకారం నేను ఈ లోకంలో ఈ శరీరం అందు జీవిస్తాను. ఆ జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవించున్నాను. ఇంతకుముందు శరీర స్వభావంతో జీవించాను, ప్రాచీన స్వభావంతో జీవించాను, ప్రాచీన పురుషుని కింద బానిసగా జీవించాను. ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు విశ్వాస మూలముగా జీవిస్తున్నాను అని చెప్పాడు. విశ్వాస మూలముగా రక్షణ, విశ్వాస మూలముగా జీవించడం ద్వారా క్రీస్తు స్వారూప్యము. ఇప్పుడు శరీరమందు జీవించు ఈ జీవితము ఇప్పుడు మన అందరికి ఉంది అదే. ఇప్పుడు ఈ శరీరమందు కొంతకాలం బ్రతుకుతాం. ఈ కొంతకాలం బ్రతికే సమయంలో ఎవరి తరపున మనం ఉండాలి? ఈ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడిన సంగతి మనం ఎరగాలి అని చెప్పాడు. ఇప్పుడు రండి ఒకసారి రోమపత్రిక 6:6. రోమపత్రిక 6:6. యాలయనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు. ఎందుకు ఎరగాలి మనం? ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరగాలి. ఇంక నువ్వు పాపమునకు దాసులు అవసరం లేదు. మరలా ఫరో కిందకి దాసుడికి వెళ్ళని అవసరం లేదు, మళ్ళా ఐగుప్తుకి వెళ్ళని అవసరం లేదు. ఎందుకని? దేవుడే విజయం అనుగ్రహించాడు. కాబట్టి ఈ ప్రాచీన స్వభావాన్ని, ఈ ప్రాచీన స్థితిని, ఈ ప్రాచీన పురుషుని దేవుడు తీసేశాడు. కానీ ఇప్పుడు ఏముంది? మరి ఇప్పుడు ఏముందంటే కానాను ఉందన్నమాట. ఏముంది? కానాను. ఇప్పుడు ఇశ్రాయేలీలకి గొప్ప టెస్ట్ ఏంటంటే, వాళ్ళకి ఐగుప్తు మీద విజయం బాగానే వచ్చేసింది. ఎందుకని? అలా నుంచుండి వచ్చేసింది. మరి కానాన్లో విజయం అలా రాదు. కానాన్లో విజయం అలా రాదు. కానాన్లో ఎవరున్నారు? 7 జాతుల వారు ఉన్నారు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో కానాన్లో ఉన్న 7 జాతులు చెప్పాడు. 11వ వచనం, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివీలను, పెరిజ్జీలను, గిర్గాషీలను, అమోరీలను, యెబూసీలను వెళ్ళగొట్టును. ఇది ఎవరి పని? చాలు. ఐగుప్తు రాజుని, ఐగుప్తు సైన్యాన్ని జయించి దేవుడు ఇశ్రాయేలుకి విజయం ఇచ్చాడు. ప్రాచీన పురుషుడిని ఆయనతో పాటు సిలువేశాడు. సాతాన్ని ఆయన జయించాడు, మరణాన్ని ఆయన జయించాడు, మరణం యొక్క ముళ్ళు విరిచాడు, సమాధిని ఆయన జయించాడు. ఇప్పుడు మనం అందరం విశ్వాసులు అయ్యాం. మరి కానానులో ఉన్న ఈ 7 జాతుల వారిని ఎవరు జయించాలి? ఎవరు జయించాలి? ఇశ్రాయేలీలే జయించాలి. ఇశ్రాయేలీలు వెళ్ళి కత్తి పట్టి వారిని జయించాలి, వారి మీద విజయం సాధించాలి. ఆ ల్యాండ్ అంతా వాళ్ళు ఏం చేయాలి? మరలా వారి స్వాధీనం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? దాన్నే పాప స్వభావము అంటారనమాట. ప్రాచీన స్వభావం సిలువ వేయబడిపోయింది. కానీ మనకు ఉన్నది ఏంటో తెలుసా? పాప స్వభావం అన్నది. నవీన స్వభావం మనలో ఉంది, కానీ దానితో పాటు పాప స్వభావం కూడా మిగిలి ఉన్నది. ఇది మర్చిపోకూడదు. ఈ ఫైట్ మనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక వ్యక్తి మారు మనసు పొందిన వెంటనే అతడు గ్రహించేది ఏంటంటే, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడన్న సంగతి అతడు గ్రహిస్తాడు. ప్రాచీన పురుషుడు ఎత్తివేయబడ్డాడన్న సంగతి గ్రహిస్తాడు. కానీ అతనిలో ఒక పోరాటం అతనికి కనపడుద్ది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న ఆ 7 జాతుల వారిని జయించి స్వాధీనపరుచుకోవాలి. కానీ అక్కడ ఏమయ్యారు? వాళ్ళు ఫెయిల్ అయ్యారా లేదా?
చూడండి, వాళ్ళు తిరగబడిన మాట మనం చూస్తే సంఖ్యాకాండంలో వాళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడికి వచ్చారు? ఆ దేశము పొలిమేరలకు వచ్చారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మొదటి నుంచి గోత్రానికి ఒకళ్ళు చెప్పిన 12 మంది గోత్రకర్తలను పంపించారు. కానాను దేశం చూసిరండి, ఆ దేశం ఎలా ఉందో, ఆ ప్రజలు ఎలాంటి వారో, ఆ పట్టణాలు ఎలాంటివో మీరు చూసిరండి, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయా లేదో చూసిరండి, అది పంటలు పండే దేశమో కాదో చూసిరండి అన్ని విషయాలు చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 27వ వచనంలో వారు సమాచారాన్ని తెచ్చారు. ఏంటంట? వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి, అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు అని చెప్పాడు. వాళ్ళు ఎవరంటండి? బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలను దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు, యెబూసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించున్నారు, కానానీయులు సముద్రము నొద్ద యొర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమని, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని చెప్పారు. ఇది వారు తెచ్చిన సమాచారం. మేము ఆ దేశానికి వెళ్ళలేమో, ఆ దేశాన్ని జయించలేమో. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆజానుబావుల్లా ఉన్నారో, మేము ఎలాగున్నాం? మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికి మా దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాం, వారి దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నామని ఒక చెడ్డ సమాచారం తెచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంత విచారకరమైన పరిస్థితి. ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 దినాలు 40 సంవత్సరాలు తిరుగులాడడం గల కారణం ఇదే. దేవుడు చెప్పాడు, మీకు ఆ దేశాన్ని ఇస్తాను, వారిని మీ ఎదుటి నుండి వెళ్ళగొడతాను అని చెప్తే, మేము వెళ్ళలేం, మేము జయించలేం, మేము స్వాధీనపరచుకోలేం అని వీళ్ళందరూ కూడా వెనుదిరిగినట్టుగా మనం గమనిస్తాం. అయితే కాలేబు, యెహోషువలు మాత్రం, మీరు దేవుని మీద తిరగబడద్దు, ఆయన మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, మనకు బలం సరిపోద్ది, మనం జయిస్తాం, యెహోవా మనకు తోడుగా ఉన్నాడంటే వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని వీళ్ళిద్దరిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ సమాచారం ఏంటంటే, ఆల్రెడీ ప్రాచీన పురుషుడు చనిపోయాడు, ప్రాచీన పురుషుడు యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాడు. ఇంకా నీ దేహం అనే ఈ యొక్క కానానులో అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, మోసపూరితమైన దురాశలను నువ్వు జయించాలి. కోపం అనేది ఒక జయించవలసిన ఒక స్థలం, అసూయ జయించవలసిన ఒక స్థలం, లేకపోతే కొన్ని అపవిత్రమైన అలవాట్లు చాలా కాలంగా నువ్వు జయించలేకపోతున్నావు. అది అంటుంది, నువ్వు నన్ను జయించలేవు అంటుంటే నువ్వు కూడా ఏమన్నావు అంటే, నేను జయించలేను అంటున్నావు అనమాట. ఇశ్రాయేలీయులు అలాగే అన్నారు, మేము జయించలేమంటే యెహోవా కోపగించాడనమాట. ఎంత కోపగించాడంటే, మీరు 40 దినాలు ఈ దేశాన్ని చూశారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు, రోజుకొక సంవత్సరం చెప్పిన అరణ్యంలో తిరగండి అని చెప్పాడు. అర్థమైందా? ఆల్రెడీ దేవుడు స్వాధీనపరచుకోమని అవకాశం ఇస్తే జయించాలి, కానీ వీరేం చేస్తున్నారు? జయించలేకపోతున్నారు. ఇప్పుడు నవీన స్వభావం కలిగిన వారమై మనం జయ జీవితంలోనికి రావాలి. అది మంచి ఉదాహరణ. ఫరో సైన్యాన్ని దేవుడే జయించాడు, కానానులో ఉన్న వారిని ఎవరు జయించాలి? ఇశ్రాయేలీలే జయించాలి. అనుదిన క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే ప్రతి పాపపూరితమైన లక్షణాలను, పాపపూరితమైన అలవాట్లను, ఈ లోక సంబంధమైన ప్రతి అపవిత్రతను నీకు నీవే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, దేవుని వాక్య సహాయం ద్వారా, సంఘ సహవాసం అనే ఆ సహాయం ద్వారా జయించాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన భాష ఏంటి? వాళ్ళు నెఫీలీలు, ఒక్కొక్కరు ఉన్నత దేహులు,
కాబట్టి వాళ్ళని మేము జయించలేమంటున్నారనమాట. ఇప్పుడు వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నారంట, వీళ్ళ దృష్టికి కూడా మిడతల్లాగానే ఉన్నారంట. మరి దేవుని దృష్టి ఏమైంది ఇక్కడ? వాళ్ళ దృష్టి మిడతలే, వీళ్ళ దృష్టి మిడతలే. మరి దేవుని దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నాలో చూడాలి కదా. దేవుని దృక్కోణంలో చూడాలి, కానీ వీళ్ళ దృక్కోణంలోనే చూస్తున్నారు. మేము జయించలేం, మేము ఓడించలేం. చాలామంది అలవాటుగా కొన్ని పాపాలకు బలైపోతున్న వారు విశ్వాసుల్లో చాలామంది ఉన్నారు. పైకి చెప్పలేకపోవచ్చేమో కానీ నేను జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను. చాలా సందర్భాలు అదే నన్ను జయిస్తుంది, నాకు శక్తి సరిపోతలేదని బాధపడుతున్నవారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని మీద తిరగబడకూడదు. ఆ పాపాన్ని నువ్వు జయించగలవు, నీవు స్వాధీనం చేసుకోగలవు, ఎందుకంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆగండి, నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అని చెప్పాడు. ఏ స్థితి అంటే నవీన స్థితి. సేవ చేయిస్తున్నామంటే సావుకులకు రాసిన మాట ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అందరు బిలీవర్స్కి రాసిందనమాట. నవీన స్థితి గల వారమై సేవ చేయిస్తున్నాం. ఏంటి ఆ సేవ? రీజనబుల్ వర్షిప్. అదే కదా రోమపత్రిక 12లో రాశాడు, ఇట్ ఈస్ రీజనబుల్ వర్షిప్ అని చెప్పి. నవీన స్థితి గల వారమై దేవుని ఆరాధిస్తున్నాం. ఆరాధన సేవ తెలుసండి. దేవునికి సేవ, దేవుని సేవ, ఈ రెండు డిఫరెంట్ అనమాట. దేవునికి సేవ అంటే ఆరాధన, దేవుని సేవ అంటే దేవుని పని. కాబట్టి ఇక్కడ మనము నవీన స్థితి గలవారమై ఆయనకు సేవ చేస్తున్నాం. నవీన స్థితి, ప్రాచీన స్థితిలో మనం దాన్ని సిలువ వేసబడిందని ఎరిగి ఇప్పుడు నవీన స్థితి కలిగి ఆయనకు సేవ చేస్తున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. రెండోది చూడండి, ఇందాకే మనం గమనించాం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, ప్రాచీన స్థితి సిలువ వేయబడింది, ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. అక్కడ నవీన స్వభావం అనేది దేవుడి 4:23 ఎఫెసీ పత్రిక 4:23 చదువుదాం. చూడండి బ్రదర్. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు చూడండి నీతి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరిస్తున్నాం. చిత్తవృత్తి యందు నూతనపరచబడుతున్నాం. మీ చిత్తం మారి, మీ మనసు మారి రూపాంతరం అవ్వడం వలన అనే మాట మనం రోమపత్రికలో చదువుతున్నాం కదా. ఈ రూపాంతర అనుభవము లోపల ఉన్న నవీన స్థితి, పాప స్థితికి నవీన స్థితికి ఉన్న వ్యత్యాసం మీరు గమనించాలి. ఇప్పుడు ఈ నవీన స్థితికి ఉన్న లక్షణాలు నీతి అన్నాడు. చూడండి 23వ వచనం మరొకసారి చదువుతున్నాం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము అన్నాడు. నీతి యథార్థత ఈ క్రొత్త స్వభావం యొక్క లక్షణాలు అన్నమాట. ఇంతకుముందు చెడిపోవు దురాశలని పైన రాశాడు, అది ప్రాచీన స్వభావం యొక్క లక్షణాలు. నీతి యథార్థత ఈ నవీన స్వభావం యొక్క లక్షణాలు. అది కలిగిన వారమై ఆయన పోలికలోనికి మనము మార్చబడుతున్నాం. మనం బాప్తిసం తీసుకునేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనల్ని సమాధి చేస్తారు ఎక్కడ? నీటిలో. భయపడిపోకుండా సమాధి అంటే తీసేస్తారు, జస్ట్ అలా ముంచుతారు అంతే. అది ఒక సింబల్. అదేంటంటే నీటితో నీ యొక్క ప్రాచీన పురుషుడు, ఆ ప్రాచీన స్వభావం, ఆ ప్రాచీన స్థితిని నేను అక్కడ ఏం చేస్తున్నాను? సమాధి చేస్తున్నాను. ఇప్పుడు నవీన స్థితి గలవానిగా, నవీన స్వభావం గలవారిగా నేను పైకి లెగుస్తున్నాను అని ఒక సింబల్గా మనం అది జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్, ఆయనతో పాటు మనం సిలువ వేయబడమన్న సంగతి ఎరగడానికి అది దేవుడు సంఘానికి ఇచ్చిన ఒక సింబల్ అన్నమాట, సంఘానికి ఇచ్చిన ఒక నియమము. కాబట్టి రొట్టె విరిచే కార్యక్రమము, బాప్తిసం అనే రెండు ఆచారాలు, లేకపోతే రెండు సింబల్స్, సూచనగా దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు ప్రాచీన పురుషుని సమాధి చేస్తారు, అక్కడ నవీన స్వభావం గలవారిగా నీతియు యథార్థమైన భక్తియు గలవారై
బయటికి వస్తారనమాట. బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉందండి. మరి అయితే ఒక్క మాట చూడండి, ఇంకొక మాట కొలసీ పత్రికలో కూడా 10వ వచనం చూడండి, 3:10. కొలసీ పత్రిక 3:10 ఇందాక మనం చదివిందంటే కిందకి వద్దాం. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము అన్నాడు. ప్రాచీన స్వభావాన్ని పరిచయించాము, జ్ఞానము కలుగు నిమిత్తము ఏం చేయాలంట? దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున ఆ నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. నూతన పరచబడుచు జ్ఞానము కలుగు నిమిత్తము అని ఒక మాట వాడాడు ఇక్కడ. ఏంటి జ్ఞానం? ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు లేని జ్ఞానము ఈ నవీన స్వభావం వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట. జ్ఞానము కలిగి నిమిత్తము ఈ యొక్క నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. ఇప్పుడు మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ప్రాచీన స్వభావం సిలివేయబడింది, నవీన స్వభావం మనకి ఇవ్వబడింది. అయినప్పటికీ నాకు పాపం చేయాలనిపిస్తుంది, అయినప్పటికీ పాపములో పడే అవకాశం ఉన్నది, అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో నేను వెనక్కి పడిపోయే అవకాశం ఉన్నది, కొన్ని సందర్భాల్లో నిరాశపడే అవకాశం ఉన్నది. ఏంటి కారణం? అది పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇదొక్కటి ఒక 5 నిమిషాలు మనం ఈ 3 మనం కంప్లీట్ చేస్తే ఓ సెషన్ మనకు అర్థమవుద్దాం. ఒకటి, ప్రాచీన పురుషుడు చనిపోయాడు, దేవుడు ఇచ్చిన విజయం. నవీన స్వభావాన్ని ఆయనే ఇచ్చాడు, మనం నూతన పరచబడుతున్నాం ఆయన కుమారుని సారూప్యంలోకి మలచబడ్డానికి. అయినా లోపల ఒక ఫైట్ ఉందన్నమాట. అది 7వ అధ్యాయం రోమపత్రికలో పౌలు చెప్పాడు. చూడండి, 7వ అధ్యాయము 21వ వచనం, 7:21. రోమపత్రిక 7:21. కాబట్టి మేలు చేయుగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది అని ఒక నియమము అన్నాడు. ఒక నియమము గుర్తుపెట్టుకోండి. 23 చూడండి, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఒక నియమము 22, వేరొక నియమము 23. ఇప్పుడు దాని పేరు చెప్తాడు చూడండి, 25. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కిందకు వచ్చేయండి. పాప నియమము 25 వచ్చినట్టండి. పాప నియమం కింద ఉంది కదా, పాప నియమము. ఇప్పుడు ఈ పాప నియమాన్ని అలాగే వదిలేశాడు. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు, కానీ పాప నియమం అలాగే ఉండిపోయింది. ఎక్కడ? ఒక నియమము, వేరొక నియమము, పాప నియమము, ఈ 3 ఒకటే. ఈ పాప నియమం నాలో ఉన్నది 70 సంవత్సరాలు వచ్చినా ఉంటుంది, 80 సంవత్సరాలు వచ్చినా ఉంటుంది. మరి ఎప్పుడు పోద్ది అంటే గోతులో పెట్టిన తర్వాత పోద్ది, అప్పటిదాకా పోదు. కాబట్టి మరి 70-80 సంవత్సరాలు ఉన్నా కానీ ఈ నియమాన్ని దేవుడు ఎందుకు వదిలేశాడు? ఎందుకు వదిలేశాడంటే యూ షుడ్ ఫైట్ అగైనెస్ట్ ఇట్. నీవు ఆ పాప నియమంతో పోరాడాలి, ఆ పాప నియమాన్ని నువ్వు జయించాలి. అందుకే అమాలేకీలను, హివ్వీలను, హిత్తీలను, యబూసీలను, గిర్గాసీలను అక్కడే వదిలేశాడు. ఈ ఇశ్రాయేలీలు కత్తి పట్టుకొని వెళ్ళి వారిని జయించాలి, వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకోవాలి, ప్రార్థన శక్తితో వెళ్ళాలి, ఆ దివిటీలు లేకపోతే ఆ పరిశుద్ధాత్మ బలముతో వెళ్ళాలి, వారిని జయించాలి. వాళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడైతే పడిపోయారో క్రైస్తవులు చాలామంది కూడా అక్కడే పడిపోయారు. ఈ పాప నియమము నీలోనే ఉన్నది. పాపము చేయకూడదు, కానీ పాపం చేసే అవకాశం ఎప్పుడు ఉండనే ఉంటుంది. పౌలు అన్నాడు, అయ్యో ఇంత భయంకరమైన దౌర్భాగ్యం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అది ఆయన యొక్క ప్రశ్న. 24వ వచనం చూడండి, పౌలుకి అర్థం కాలేదు. 6వ అధ్యాయంలోనేమో నేను సిలువ వేయబడ్డాను, నా ప్రాచీన పురుషుడు సిలువ వేయబడింది, ఇంకా నేను పాపమునకు దాసుడిని కాను, ధర్మశాస్త్రానికి దాసుడిని కాను, పాపం నా మీద ప్రభుత్వం చేయదు అని స్టేట్మెంట్ చెప్పిన ఈ పౌలు 7వ అధ్యాయము 24వ వచనంకి వచ్చినప్పటికి నాలో వేరొక నియమం కనబడుతుంది, నాలో ఒక నియమం కనబడుతుంది, నాలో ఒక పాప నియమం కనబడుతుంది అని చెప్పి 24 చూడండి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఆన్సర్ 25, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 8వ వచనం. కాబట్టి ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేను అన్నాడు. నన్ను ఎవరు విడిపిస్తాడు? 24లో ప్రశ్న.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమం నుండి నన్ను విడిపించెను. 8:2 జవాబు. అంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అని చెప్పాడు. ఆత్మ ద్వారా శరీర కార్యాలని, ఆత్మ ద్వారా అపవాదిని, ఆత్మ ద్వారా పాపాన్ని, పాప క్రియలను నిత్యము నిరంతరము జయించే అవకాశం నీకున్నది. అంతరంగ పురుషుడు అని మాట ఉంది కదా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ ద్వారా అపవాదిని, పాపపు క్రియలను, పాపపు ఆలోచనలను, పాపపు పంకిలాలను మనం జయించే అవకాశం ఉంది. ఇక్కడ నీ పని ఉందన్నమాట. ఫరో సైన్యాన్ని జయించడానికి నీ పని నా పని ఏం లేదు, అలా చూస్తే చాలు, అది రక్షణ. కానీ అనుదిన క్రైస్తవ జీవితంలో పరిశుద్ధంగా, యథార్థంగా, భక్తిగా, నీతిగా పరలోకమందున్న తండ్రిని ఆనందింపజేస్తూ ఆయన కుమారుని సారూప్యంలోని నువ్వు మలచబడాలని అంటే నీవు నేను యుద్ధం చేయాల్సిందే. ఎప్పుడెప్పుడు చేయాలి? అనుదినం చేయాలి. ఎవరు గెలుస్తారు? ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుస్తారు, ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళు గెలవరు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఒక భక్తుడు. ఒకటి దగ్గర 2 పిల్లులు ఉన్నాయంట. ఒకటి నల్ల పిల్లి, ఇంకోటి తెల్ల పిల్లి. ఈ 2 పిల్లుల్ని వాడు ఏం చేసేవాడంట, పోట్లాటకి పెట్టేవాడంట. 2 పిల్లులకి ఎప్పుడు కూడా పందెం పెట్టేవాడు అనమాట. పెట్టినప్పుడు ప్రజలందరూ నల్ల పిల్లి మీద డబ్బులు కాస్తే తెల్ల పిల్లి గెలిచేదంట, డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయాడు అనమాట. పోనీ నిన్న తెల్ల పిల్లి గెలిచింది కదా అని ఈరోజు తెల్ల పిల్లి మీద డబ్బులు పెడితే నల్ల పిల్లి గెలిచేదంటే డబ్బులన్నీ పట్టిపోయాడంట. అసలు రహస్యం ఏంటో ఒకడు అడిగాడంట. ఏంటయ్యా రహస్యం ఏంటని అడిగాడంట. మేము ఏ పిల్లి మీద డబ్బులు కాస్తే ఆ పిల్లి ఓడిపోతుంది ఏంటంటే, అలాగే ఓడిపోద్ది, నేను ఏ పిల్లి గెలవాలనుకుంటే అదే గెలుస్తుంది అన్నాడంట. అబ్బా ఏంటి సంగతి అని అడిగితే, రేపొద్దున ప్రజలు నల్ల పిల్లి మీద డబ్బులు కాస్తారని నాకు అర్థమైతే కనుక ఆ రాత్రంతా నల్ల పిల్లికి ఏం పెట్టను, నల్ల పిల్లికి ఏమీ పెట్టను. కానీ తెల్ల పిల్లికి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్నీ పెడతాను. ఒకరోజే తేడా కాబట్టి పైకి పెద్ద తేడా కనిపించదు, కానీ అంతరంగంగా అది ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. ఇది బాగా మేసి తిని చాలా బలంగా ఉంటుంది. అందువల్ల మీ అందరి ఎదుట ఆ రెండింటికి పోటీ పెట్టినప్పుడు అది ఓడిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు మనలో 2 పిల్లులు ఉన్నాయన్నమాట. ఒకటి నల్ల పిల్లి, ఇంకోటి తెల్ల పిల్లి. అదేంటంటే నీవు అంతరంగ పురుషుని యందు బలం కలిగి వాక్యాన్ని, ప్రార్థనని, ప్రభు ఇచ్చిన ఆత్మను, ఆయన ఇచ్చే ఆత్మ స్వాతంత్ర్యాన్ని ఎరిగి అంతరంగ పురుషుని యందు బలంగా ఉన్నావు అనుకో, ఈ శరీరం అనే నల్ల పిల్లని జయించేస్తావు. లేదు వీక్గా ఉన్నావు అనుకో, ఈ నల్ల పిల్లే గెలిచేస్తుంటుంది అనమాట. రోజు ఫైట్ ఉంటుంది. మీరు నాతో చెప్పరు, నాకు తెలుసు, నాకు కూడా ఉంది. ఇదేమి మనం అందరికీ ఫైట్ ఉంటుంది అనమాట. అయితే ఎవరు బలంగా ఉంటే వాళ్ళే గెలుస్తారు. మరి ఎవరు బలంగా ఉంటారు? ఎవరు బలంగా పోషించబడితే వాళ్ళే బలంగా ఉంటారు. వాక్యాన్ని, ప్రార్థనని, దేవుని సన్నిధిని, సహవాసాన్ని, పరిశుద్ధతను, ప్రభు ఆత్మ నడిపింపును మనం అనుసరించి జీవించే వారికి క్రమశిక్షణాభరితమైన వాక్య ధ్యానము, సహవాసము, పరిశుద్ధత, ప్రార్థన కలిగిన వారు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉంటారు. పాప నియమం ఉన్నది, కానీ జయించే అవకాశము మన చేతిలో ఉన్నది. వాక్యం అనే ఖడ్గం ఉన్నది, ఆత్మ ఖడ్గం ఉన్నది, ప్రార్థన శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఉన్నది, సంఘం యొక్క సహవాసం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఈ పాప నియమాన్ని జయించడానికి అవకాశం ఉన్నది. ఆ ఇశ్రాయేలీలు ఎలాగైతే మేము జయించలేం, మేము గెలవలేం, మేము వాళ్ళ ఎదుట నిలవలేమని వెనక్కి వెళ్ళిపోయారో, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతారు. మేము జయిస్తాం దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆత్మను బట్టి, దేవుడిచ్చిన సహవాసాన్ని బట్టి, ప్రార్థన బట్టి మేము జయిస్తాం, జయ జీవితంలో కలిగి ఉంటాం అని మనము తిరగబడి ఆత్మ ద్వారా మనం వీటన్నిటిని జయించడానికి అవకాశం ఉంది. అందుకే పరిశుద్ధాత్మ చాలా స్పష్టంగా రాశాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపుని ఎడల మనం ఏం చేస్తామండి? జీవిస్తామని చెప్పాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.